రామ్మ రండి. రామ్మ రండి రండి. ఊరికట్టి కూర్చోండి సార్ తమ్ముడు. వద్దు రామ్మ పోనీ ఏడుస్తుంది ఉండేమ్మా. కూర్చోమ్మా. ఏడవకూడదమ్మా. బాగున్నావా? నీ పేరేంటి? మంచి పాప. గుడ్. లేసిందా? ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు? ఎన్నో క్లాసు? స్కూల్ 1 పోతున్నావా? లేమా వద్దు కూర్చో. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? అల్లేలమ్మ. ఇద్దరు అబ్బాయిలా? నువ్వేం చేస్తావమ్మా? నువ్వేం చేస్తున్నావు? మగ్గనే ఓవర్లో. ఇప్పుడు నీకు ఎంత అవుతుంది కరెంట్ దీనికి నెలకు? 1000 దాకా వస్తుంది. 1000 రూపాయలు అట్లా అవుతుంది సార్. ఖర్చు 1000 అవుతుంది. ఎన్ని యూనిట్లు అవుతుంది? 160 అట్లా 150 అట్లా అవుతుంది. 160 దాకా అవుతుంది. మీలాంటి వాళ్ళకు ఎన్ని యూనిట్లు ఇస్తే కరెక్ట్గా సరిపోతుంది? నాకు తెలిసి ఒక 500 యూనిట్లు 400 అట్లా. కొద్దిగా వర్క్ ఎక్కువ అయ్యే కొద్దీ వస్తుంది సార్. 300 400 అట్లయినా పవర్లూమ్కి. అదే హ్యాండ్లూమ్ అయితే ఒక 200 ఒకటి ఉంటే అట్లా 500 యూనిట్లు వస్తుంది సార్. ఒకటే మేము ఇద్దరం చేసుకున్నాం సార్. 4 ఒకటి ఉంటే కొద్దిగా ఇప్పుడైతే కూలికి చేస్తున్నాం సార్. కూలికి చేస్తాం. అవును సార్. రోజుకి 500 ఇస్తారు సార్. ఇది మిషన్ అవుద్ది. మిషన్ వచ్చేసి బయట ఇట్లా తీసుకొని దాంట్లో డాకాలు తీసుకొని నువ్వే పెట్టుకుంటా చేసుకున్నావు సార్. నువ్వే పని చేసి వాళ్ళకు మెటీరియల్ వాళ్ళే ఇస్తారు. నువ్వు చేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తావు. డిజైన్ కూడా వాళ్ళే ఇస్తారా? మార్కెట్ కూడా వాళ్ళే చేసుకుంటారు. నీకు 500 రూపాయలు ఇస్తాను నెలకు. చీరకు ఎన్ని చీరలు చేస్తారు? ఇట్లా వాన గిన్న అయితే కొద్దిగా వర్క్ కాదు సార్. నెలకు ఒక 18 చీరలు అట్లా అవుతాయి సార్. 18 చీరలు అవుతాయి. 18 చీరలు అయితే దగ్గర నీకు 500 రూపాయలు చొప్పున 9000 వస్తుంది. అన్ని పొంగ సార్. అన్ని పొంగ 10,000 వస్తుంది సార్. అంతే. నేను మా వారే కొద్దిసేపు మా అమ్మ పిల్లల్ని అట్లా బడికి పిలిచిపోతుంటారు సార్. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది సార్. కూలి ఇప్పుడు 2 ఉంటే మాత్రం అప్పుడు ఎంత వస్తుంది? అప్పుడు సార్ ఇంకా అమౌంట్ 10,000 వస్తుంది సార్. అప్పుడు యూనిట్లకు ఒక 500 యూనిట్లు వస్తుంది కాబట్టి సరిపోతాయి సార్. ఒక 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది. 2 కలిపి ఎంత లాభం వస్తుంది? అప్పుడు 2 కలిపి ఒక 20,000 వస్తుంది సార్. 20,000 వస్తుంది. 2 మిషన్లు చేస్తాను సార్. నువ్వేం చేస్తావు? ఆటో చేస్తాను సార్. అదేమ్మా ఏమాత్రం వస్తుంది ఆటోలు నీకు? డైలీ 500-600 వస్తుంది సార్. 500 వస్తుంది. డీజిల్ అన్ని పోగా 500-600 పడుతుంది సార్. పని ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది సార్. జమ్మలమడుగు సార్. జమ్మలమడుగు రాబోయే రోజు సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది కదా, స్టీల్ ఫ్యాక్టరీ. అవును సార్. అది వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది పని మీకు. బాగుంటుంది సార్. ఏరియా అంతా బాగా డెవలప్ అవుతుంది. బాగా డెవలప్ అవుతుంది. ఇది బాగుంది సార్. వాటర్ సిమెంట్ రోడ్లు సార్ వాళ్ళు బాగా చేస్తారు సార్. మాకు ఆదినారెడ్డి సారే సార్ మాకు ఇల్లు కూడా ఇచ్చింది కూడా. నీకు 10,000 వస్తుందా?
15,000 వేస్తున్నారు ఇప్పుడు వచ్చింది సార్. వచ్చిందా తల్లికి వందనం సార్. వేసారా మళ్ళీ రెండోసారి వేసారా వచ్చింది సార్. మొదటి తారీఖు అవును సార్. అదేమ్మా ఫస్ట్ స్కూల్కి పోతేనే వేసారా వచ్చింది సార్. వెరీ గుడ్ నీకు 4,000 రూపాయలు వస్తుందమ్మా ప్రతి నెల పథకం కింద 2 సిలిండర్లు వచ్చినాయి సార్. గ్యాస్ దీపం సిలిండర్ పథకం కూడా బాగా అందుతుంది సార్. సంవత్సరం 3 ఇస్తాం ఇప్పుండే సిస్టమ్ బెటరా నువ్వు చెప్పమ్మా ఇప్పుండే విధానం మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే మళ్ళీ మేము డబ్బులు మీ అకౌంట్లో ఇస్తాం రెండో విధానం 3 పండుగలకి 3 సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటుంది సార్ మాకు ఇట్లానే బాగుంది సార్ మేము డబ్బులు ఇచ్చి కొనుక్కొని మళ్ళీ మాకు డబ్బులు వేస్తే ఏదన్నా అవసరానికి మళ్ళీ వస్తాం మళ్ళీ మేము సిలిండరు తీసుకుంటారు మళ్ళీ తీసుకుంటారు రెండు చేస్తారు నేనేమనుకుంటున్నానంటే 3 పండుగల్లో 4 నెలలకు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్గా మీరు కొనుక్కోవచ్చు అప్పటి నుంచి అది ఒకటి మీకు వచ్చే బాయ్స్ వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందు కంటే ఇప్పుడు ఏమైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదు సార్. ఏం లేదా ఏం లేదు సార్. అదేం లేదు ఏం లేదు సార్. అంతా మినిమం ఛార్జెస్ సార్. నార్మల్ చార్జెస్ మినిమం ఛార్జెస్. దాని గురించి మీకేం బాధ ఏం లేదు సార్. ఓకే పింఛన్ కానీ నెల మంత్లీ ఇంటి దగ్గరికి వచ్చి అతను ఇచ్చి వెళ్తున్నాడు సార్. అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం కదా అన్నీ బాగా జరుగుతున్నాయి సార్. చూడడం బాగా చూస్తున్నారు సార్. గ్యాస్ మరమ్మతులు కూడా బాగా చూసి మానసిక పైపులు ప్రభుత్వం వచ్చినాక సార్ మాకు ఎంత సిమెంట్ రోడ్లు అన్ని గులకరాలు ఉన్నాయి సార్. అంత సిమెంట్ రోడ్లు అన్ని సార్ వాళ్ళే భూపేశ్వర ఆదినారెడ్డి సార్ వాళ్ళే సార్ పిలిచినాక రోడ్లన్నీ చెమ్మలమడుగులో బస్ స్టాండ్ లో బస్ సెంటర్ వేసినారు. వాటర్ కూడా డ్రైనేజ్ అండర్ వాటర్ పైప్ లైన్ అంతా వేసినారు సార్. సార్ అక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ కాడ అక్కడ కూడా రోడ్డు స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా బాగా వేస్తారు సార్. మాకు ఆదినారెడ్డి సార్ ఉంటే మాకు చాలు సార్. నువ్వేం చదువుకున్నావమ్మా సార్ నేను 10th సార్. నువ్వమ్మా 10th చేసా సార్. 10th సార్. నువ్వేం చేసావమ్మా 4 చదువుకున్నావు నాన్న చనిపోయాడు సార్ 11 ఏళ్ళ క్రితం. అప్పుడు ఆఫ్ చేసిన సార్ చదువు. అప్పటి నుంచి నేను మోటార్ ఫీల్డ్. మీదే ఊరమ్మా ప్రొద్దుటూరమ్మా ఇప్పుడు దీనిపైన కరెంట్ పెట్టుకుందారా మీరు పెట్టుకోలేదా సూర్య గారిది సోలార్ ఏం లేదు సార్. అది ఇస్తే పెట్టుకున్నది కూడా మేలు సార్ ఉంటే ఓకే అలా సోలార్ది ఉంటే మేలు. సోలార్ సూర్య గారి కింద ఇక్కడ కూడా బీసీలు కూడా ఏమంటున్నారు కదా 98,000 అదే ఈ విలేజ్లో పెట్టేసి ఊరంతా పెట్టండి పెట్టేసి ఇవ్వండి వీళ్ళకి కూడా అది కూడా పెడితే మీకు కరెంట్ మీరు ఇంటికి కూడా వాడుకోవచ్చు సార్. నీ ఆటో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఎందుకు ఆటో ఇంకా అదే పెట్టుకున్నావు మామూలుది నీకు ఆటో సొంత ఆటో లేదా సార్. ఇది సొంత ఆటోనా ఆటో సార్. అంటే నువ్వే కొనుక్కున్నావు కొనుక్కున్నా సార్. ఎంత లోన్ ఉంది దానిపైన సార్ కొత్తదే పాతదే కొత్తదే సార్. 21 మోడల్ BS6 కొత్తదే సార్. కొద్దే కొత్తదే సార్. అచ్చా